70 సెంటీమీటర్స్ క్లాత్ కానీ 80 సెంటీమీటర్స్ కానీ తీసుకోవాలండి. తీసుకొని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ విధంగా ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇది 4 పీస్ ఉండాలి. 1 2 3 4 పీస్ 4 పీస్ ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని లెంత్ అనేది 17 ఇంచ్ కావాలండి. కస్టమర్కి మనము 18 ఇంచ్ 16 ఇంచ్ కావాలి. పెట్టికోట్ లెంత్ అనేది కస్టమర్కి 16 ఇంచ్ కావాలి. మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. కరెక్ట్గా 17 ఇంచ్ ఉంది ఇది. ఈ క్లాత్ అనేది 17 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ ఎడ్జెస్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ అనేది 34 ఉంది. 34 ఇంచ్కి బ్లౌజ్కి అయితే మనం 1 ఇంచ్ కలుపుతాము. డ్రెస్కి అయితే 2 ఇంచ్ కలుపుతాం కదా. ఇది పెట్టికోట్ కొంచెం లూజ్గా కావాలి కనుక 3 ఇంచ్ యాడ్ చేసుకుంటామండి. 34 ఇంచ్ చెస్ట్ లూజ్ ఉంది కనుక 1 2 3 37 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 37 ఇంచ్ని 4 భాగాలుగా టేప్ను మడత పెట్టుకొని ఇందులో ఒక భాగాన్ని తీసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి 3 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా నడుము లూజ్ కూడా ఎంత ఉందో 3 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. నడుము లూజ్ అయితే 28 ఇంచ్ ఉంది. దీనికి 3 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 31 ఇంచ్ ఉంది. 31 ఇంచ్కి టేప్ని 4 భాగాలుగా చేసుకొని ఈ విధంగా పెట్టుకొని 8 వచ్చింది. 8 పెట్టుకోవాలి. సీట్ లూజు 31 ఉంది. 31కి 2 ఇంచ్ యాడ్ చేసుకుంటాం. సీట్ దగ్గర 2 ఇంచ్ 31కి 2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 33 ఇంచ్కి 4 భాగాలుగా తీసుకోవాలి టేప్ని. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది 6 ఇంచ్ పెట్టుకోవాలండి. 12 ఇంచ్ వస్తుంది. అలా అయితే ఇది చంక్ లూజ్ అనేది చంక్ డౌన్ అనేది 6 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము పెట్టుకున్న డాట్స్ని కలుపుకోవాలి. ఇది అనేది షోల్డర్ అనేది 6 ఇంచ్కి వచ్చింది కదా. ఇది మనకి 11 ఇంచ్కి వచ్చిందండి. ఇక్కడ ఇది 17 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ అనేది పెట్టుకోవాలండి. నెక్ డీప్ అనేది 6.5 ఇంచ్ పెడుతున్నాను. ఇక్కడ కిందన 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కలుపుకోవాలి. బ్యాక్ డీప్ కూడా 6 ఇంచ్ 6.5, ఫ్రంట్ డీప్ కూడా 6.5 కనుక నేను రెండు ఒకేసారి కట్ చేస్తాను. బ్యాక్ డీప్ ఫ్రంట్ డీప్ మారినట్టయితే 2 టైమ్స్ కట్ చేయాలండి సెపరేట్గా. అంతేనండి. పెట్టికోట్ స్టిచ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్. దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైపింగ్కి ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకోవాలి. ఒక 1.5 ఇంచు గ్యాప్లో తీసుకోవాలి. ఈ పీసెస్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేయాలి.
ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ తయారు చేసుకోవాలి. ఇది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంచుకోవాలి మనం ఫోల్డింగ్ కోసం. ఈ విధంగా పైపింగ్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ని వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్. మళ్ళీ ఫోల్డ్ చేయి. ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కలుపుకోవాలి. డాట్స్కి ఈ విధంగా కాట్ పెట్టుకొని ఫ్రంట్ వైపు 2 డాట్స్ బ్యాక్ వైపు 2 డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా 6 ఇంచ్కి మార్క్ చేసుకొని 6 ఇంచ్కి ఫ్రంట్ వైపు బ్యాక్ సైడు 6 ఇంచ్కి డాట్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ వైపు కొంచెం పెద్ద డాట్ పెట్టుకోవాలి. బ్యాక్ వైపు అనేది కొంచెం వెడల్పు తగ్గించి డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర కూడా పైపింగ్ క్లాత్తో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైపింగ్ క్లాత్ని చంక వైపు కూడా వేసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్స్ ఉండదు కదా, స్లీవ్లెస్ టైప్ వస్తుంది.
ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. లోడింగ్ చేయాలా లేదా? కింద ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేయాలి. క్రిందన ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్స్ మనం 2 ఇంచ్ ఖర్చుకుంటాం కదా, ఆ 2 ఇంచ్ దగ్గరికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 స్టిచెస్ వేసుకోవాలండి. ఈ చివర ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, పోగులు బయటకు రాకుండా కోసం. అంతేనండి, పెట్టికోట్ రెడీ అయిపోయింది. ఇంతే పెట్టికోట్ కుట్టే ప్రాసెస్ అంతా. చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా.